ఇలాంటి చట్నీ ఒకటి ఉంటే ఇడ్లీ ఏంటి ఉప్మా కూడా ఆవురావురమంటూ లొట్టాలేసుకుంటూ తినాల్సిందే కదా. సరే కానీ వ్యూస్ కోసం, రీచ్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం కొంతమంది అదర్స్ లైఫ్ స్పాయిల్ అయ్యేలా లేదా బాధపడేలా చూస్తుంటారు. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా మన తప్పుల్ని దేవుడు చూస్తూనే ఉంటాడు. ప్రతిదీ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. సో డోంట్ డూ దట్ అండి. మనము ఓన్ గా పైకి వెళ్ళాలి కానీ వేరే వాళ్ళకి తొక్కి మరీ వెళ్ళకూడదు. పచ్చడి గురించి చెప్తా అని చెప్పి సోది చెప్తున్నాం అనుకుంటున్నారు కదా. సర్లేండి, పచ్చడి గురించి చెప్పుకుందాం. ముందుగా పల్లీని వేయించుకొని తర్వాత ఆయిల్ యాడ్ చేసి పచ్చిమిర్చిని కూడా వేయించుకొని, పచ్చిమిర్చి వేగిన తర్వాత దానిలో చట్నీ పప్పుని, పచ్చి కొబ్బరిని, కొత్తిమీరని తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని దీనిని పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఒకటేసారి 2 అయిపోతాయి కదా ఈజీగా. ఇడ్లీలు డైరెక్ట్ గా తినేదానికంటే ఇలా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ యాడ్ చేసుకొని తింటుంటే ఇంట్రెస్ట్ గా తినాలనిపిస్తుంది. నేను ఇప్పుడు చేసిన ఇలానే చేస్తాను. నెక్స్ట్ మిక్సీ జార్ లో వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న పచ్చిమిర్చి, చట్నీ పప్పు, పచ్చి కొబ్బరి, వాటితో పాటు ఆనియన్ ఒకటి తీసుకొని 2 వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, ఉప్పు యాడ్ చేసి తగినన్ని వాటర్ ని యాడ్ చేసుకుని స్మూత్ గా గ్రైండ్ చేసుకొని పప్పులో యాడ్ చేసుకోవడమే. సరే చట్నీ బాగుంది కానీ ఇలానే ఇడ్లీలు ప్రిపేర్ చేసుకుని ఇలానే చట్నీ ప్రిపేర్ చేస్తాం కానీ ఏదో స్టార్టింగ్ లో చెప్పావే అనుకుంటున్నారు కదా. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైంది కానీ నేనైతే ఒకటే చెప్తాను, మనకు తెలియకుండానే మనం చేసే తప్పులకి శిక్ష డెఫినెట్ గా అనుభవించాల్సిందే. అలాంటిది తెలిసి మరి ఎందుకు తప్పులు చేస్తారండి. సరే మరి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలానే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.